మనం అందరం కూడా పరిచయ కార్యక్రమం చేసుకుంటూ శారదా ఇండస్ట్రీస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈక్వెల్ జరిగింది. ఎక్సలెంట్, నిజంగా ఇలాంటి షాట్లు కొడతా ఉంటుంది. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా చేస్తాను. అలాగే స్కూల్ గేమ్స్ సెక్రటరీగా కూడా చేస్తాను. ఈ రోజు శారదా కంపెనీ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఈ టోర్నమెంట్ అయితే భారీ ఎత్తున ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ గా 1,25,000, రెండో బహుమతిగా 60,000, మూడో బహుమతిగా 40,000, నాలుగో బహుమతిగా 25,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రూరల్ క్రీడాకారులందరినీ ఆదరించడమే ధ్యేయంగా పెట్టుకుని వాలీబాల్ అసోసియేషన్ సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు. వీళ్ళందరికీ కూడా యూనిఫామ్స్ కానివ్వండి, రవాణా బత్యం కానివ్వండి, ఇవన్నీ కూడా వారే ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. గ్రామీణ క్రీడాకారులు ఎక్కువ మంది వెలుగులోకి రావాలంటే ప్రైవేట్ యాజమాన్యాలు ముందుకొచ్చి ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని ఎక్కువ చేయగలిగితే మన పేర్స్ అందరూ కూడా ఈ మట్టిలో ఉన్న మాణిక్యాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ టోర్నమెంట్లన్నీ నిర్వహించడం జరుగుతుంది. మా వాలీబాల్ అసోసియేషన్ సపోర్ట్ ఈ టోర్నమెంట్ ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ కొత్త హౌస్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ అందరికీ కూడా 9 కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గాల టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. 2 ఉమ్మడి జిల్లా ప్రాతిపదిక ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. 9 కాన్స్టిట్యుయెన్సీలకి మధ్యలో టోర్నమెంట్ లీగ్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ లీగ్ టోర్నమెంట్ లో 4 బహుమతులు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 4 బహుమతులు కూడా ఫస్ట్ మొదటి బహుమతిగా 1,25,000, రెండో బహుమతిగా 60,000, మూడో బహుమతిగా 40,000, నాలుగో బహుమతిగా 25,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ వాలీబాల్ టీం విజయనగరం వాలీబాల్ అసోసియేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ ఆటలు మనకు ఎందుకు ముఖ్యం అంటే ఆటలు ముఖ్యంగా పిల్లలకి ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందుతాయి. పిల్లలకి మనోజ్ఞానం కూడా పెరుగుతుంది. దీని నుంచి ఈ శారదా మెటల్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా ఈ జరుగుతున్న మొత్తం క్రీడాకారులందరిలోంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళని బాగా కోచింగ్ గట్రా ఇప్పించి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చి నేషనల్ గేమ్స్ కి సెలక్షన్ గా చేయవలసిందిగా మా తాలూకు ఉద్దేశం. అందుకే ఈ కార్యక్రమం ఈ విధంగా CSR కమ్యూనిటీ సర్వీస్ గా దీన్ని చేస్తాం.